హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ 500 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి వంట గ్యాస్ సరఫరా చేస్తుంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు వంట గ్యాస్ను రాయితీపై సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం లబ్ధిదారుల్లో చాలామందికి రాయితీ డబ్బులు వారి ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో లబ్ధిదారులు వారి ఖాతాలో రాయితీ డబ్బులు జమైంది లేనిది తెలుసుకోవడానికి బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. సిలిండర్ రాయితీ డబ్బులు గత ఏడాది నవంబర్ వరకు కొందరికి ప్రతి నెల వచ్చాయి, మరికొందరికి 2-3 సార్లు మాత్రమే రావడం జరిగింది. ఆ తర్వాత డబ్బులు జమ కావడం లేదు. గ్యాస్ ఏజెన్సీల వద్ద లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తే గత సంవత్సరం నవంబర్ నుంచి రాయితీ రావడం లేదని తెలుస్తుంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది లబ్ధిదారులకైతే ఈ గ్యాస్ రాయితీ అనేది జమ కావడం లేదు. సిలిండర్ ధర ఇప్పుడు 870 రూపాయలుగా ఉంది. ఒక్కో సిలిండర్పై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 330, కేంద్ర ప్రభుత్వం 46 రూపాయలు రాయితీ అందజేస్తుంది. లబ్ధిదారులు మొత్తం డబ్బులను చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు. 5 నెలలుగా గ్యాస్ రాయితీలు ఖాతాలో జమ కాకపోవడంతో పలువురు లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి గొడవ చేయడం జరిగిందనమాట. రాయితీ డబ్బులు ఎందుకు పడడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాయితీ డబ్బులతో తమకు సంబంధం లేదని ఏజెన్సీ వారు చెప్పినా వినడం లేదు. లబ్ధిదారులు బ్యాంకులకు వెళ్లి ఖాతాల్లో డబ్బులు చర్చించుకుంటున్నారు. సో ఈ విధంగా చాలామందికి ఈ గ్యాస్ రాయితీ అనేది జమ కావడం లేదు. సో మీకు గ్యాస్ రాయితీ అనేది జమ అవుతుందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.